హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. మరి ఏ బిల్లులు జమ అవుతున్నాయి? చాలా ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి అన్న పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి గౌరవ వేతనాలు మంజూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు మరియు గౌరవ సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 26,17,00,000 విడుదల చేయాలి అని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి గౌరవ వేతనం విడుదలకు ఎన్నికల సంఘం ఆదేశాలు. ఈ నిధులు మంజూరు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చేపట్టబడింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్ సిబ్బందికి, అధికారులకు గౌరవ వేతనం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులనైతే కేటాయించింది. 26,00,00,000. ఇక గౌరవ వేతనం పొందే సిబ్బంది. ఈ నిధులు ప్రధానంగా పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీస్ సిబ్బంది, ఇక గణన కేంద్రాల్లో విధులు నిర్వర్తించినటువంటి సిబ్బంది కోసం మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం త్వరలోనే నిధులపైన అధికారిక ఉత్తర్వులైతే విడుదల చేయనుంది. ఎన్నికల విధుల్లో కీలక బాధ్యతలు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందినటువంటి అధికారులు ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. వీరి కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం సూచనల మేరకు గౌరవ వేతనం అందించేందుకు నిధులను విడుదల చేసింది. నిధులు విడుదల మరియు చెల్లింపు ప్రక్రియ. ఈ నిధులు ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలింగ్ సిబ్బందికి విడతల వారీగా అందించనున్నారు. ఇక త్వరలోనే సంబంధిత అధికారులకు బిల్లులు పంపిణీ చేసి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా చర్యలైతే తీసుకోనున్నారు. సో, ఈ నిర్ణయం ఎన్నికల విధుల్లో బాగా కష్టపడి పనిచేసిన సిబ్బందికి న్యాయమైన గౌరవాన్ని అందించేలా ఉండేలాగా రూపొందించబడింది. సో, త్వరలో విడుదలయ్యే అధికారిక ఉత్తర్వుల ద్వారా మరిన్ని వివరాలనైతే తెలియనున్నాయి. సో, మొత్తానికైతే ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన వారికి 26,17,00,000 అయితే నిధులు మంజూరయ్యాయన్నమాట. సో, త్వరలోనే వారి అకౌంట్‌లలో జమ అవుతాయి. ఇక ఇంకోటి డీఏడీఆర్ బకాయిల అవకాశం అండి. గతంలో 2 జీవోలు ఇచ్చి ఉన్నారు. జీవో నంబర్ 28 ప్రకారంగా మనకు 26.039% నుంచి 30.03% డీఏ అనేది పెంచడం జరిగింది. 3.64% పెంపుతో. సో, దీనికి సంబంధించిన అరియర్స్ అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి 2025న 3 సమాన వాయిదాల్లో చెల్లించాలి. సో, ఈ ఫిబ్రవరికి సంబంధించి ఇక్కడ అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా 30.03 ఉన్నటువంటి డీఏడీఆర్‌లను ఒక 3.64% పెంచి 33.67%కైతే పెంచడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి కూడా అరియర్స్ 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో ఈ 3 విడతల్లో చెల్లించాల్సి ఉంది. సో, ఈ బకాయిలు చెల్లించే మూడో విడత బకాయిలు ఇక్కడ జీవో నంబర్ 28 ప్రకారంగా ఫిబ్రవరి ఈఎంఐ అంటే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంటు, జీవో నంబర్ 30 ప్రకారంగా ఇక్కడ కూడా మార్చి 2025న థర్డ్ ఇన్‌స్టాల్‌మెంటు చెల్లింపులు చేసే అవకాశం ఉంది. కానీ ఆహ్, మొదటి 2 విడతల్లో సమాన వాయిదాలైతే చెల్లించలేదనమాట. ఈ 2 జీవోలకి కూడా ఈ 2 డీఎల్‌కి సంబంధించి కూడా మొదటి 2 సమాన వాయిదాలు చెల్లించలేదు. సో, మరి ఇప్పుడు అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇకపోతే విద్యాశాఖ నందు టీచర్స్ ట్రైనింగ్ సంబంధించి పెండింగ్ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేయండి. ఏపీజీఎల్ఐ ప్రీమియం ఎన్హాన్స్ చేసుకున్న వారికి బాండ్స్ అప్లై చేసుకోవడానికి వ్యక్తిగత లాగిన్‌లో ఏ సంవత్సరం, ఏ నెలలో ఎన్హాన్స్ చేసుకున్నారు అనే ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. కావున ఉపాధ్యాయ మిత్రులు వారి వ్యక్తిగత లాగిన్ నందు బాండ్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డీడీఓ గారి లాగిన్‌లో అప్రూవల్ చేస్తే బాండ్స్ అనేవి మనకు డౌన్‌లోడ్ అవుతుంది. ఇక సరెండర్ లీవ్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఏమీ క్రెడిట్ కాలేదు. వాటికి చాలా సమయం అయితే పడుతుంది సరెండర్ లీవ్స్‌కి గమనించగలరు. ఇక ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన తాజా సమాచారం అండి. సీఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని అంశాలు.
మొదటిది పే స్లిప్. 30 రోజులు ఉన్న నెలలో 28వ తేదీ రాత్రికి, అలాగే 31 రోజులు ఉన్నటువంటి నెలలో 29వ తేదీ రాత్రి దాటిన తర్వాత సీఎఫ్ఎంఎస్‌లో సహజంగా పే స్లిప్స్ అనేవి అప్‌లోడ్ చేయబడుతున్నాయి. మరి ఈ ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కదా! అంటే 26వ తేదీ రాత్రికల్లా మనకు 26వ తేదీ పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతాయండి. అలాగే పెన్షనర్లందరూ తప్పనిసరిగా ప్రతి నెల మీ పెన్షన్ పే స్లిప్స్‌ను మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవడం వల్ల పెన్షన్‌లో పెన్షన్ పే స్లిప్‌ల్లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. మరి మన ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే అత్యంత సులువుగా మన పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్‌లో ఇన్సిడెంట్స్ ప్రతి నెల 1 నుంచి 24 తేదీ వరకు అనుమతించబడతాయన్నమాట. ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే మనము తర్వాత 25 తేదీ నుంచి నెలాఖరు వరకు అయితే ఎటువంటి ఇన్సిడెంట్స్ తీసుకోరు. ఎందుకంటే అప్పుడు డీడీఓలు బిల్లులు అప్‌లోడ్ చేసే టైం కాబట్టి అప్పుడు మనం ఏదైనా అకౌంట్ నంబర్ చేంజ్ చేయాలన్నా, ఏదైనా బ్యాంక్ ఖాతా చేంజ్ చేయాలన్నా ఇటువంటివి మనం ఏమున్నా సరే ఇన్సిడెంట్స్ అన్నీ గూడా 1 తేదీ నుంచి 24 తేదీ మధ్యలోనే చూసుకోవాలి. ఇక సీఎఫ్ఎంఎస్‌లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్‌లో రైజ్ చేసుకోవచ్చు. సో, వాటిని సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనం అటాచ్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా సరిచేస్తారు. సో, ఏమైనా నేమ్ చేంజ్ గాని, లేదంటే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫోను నంబరు తదితర సో, బ్యాంక్ అకౌంట్ చేంజ్ ఇవన్నీ గూడా డీడీఓ దగ్గర గూడా అవుతాయి. ఇంకా డీడీఓ దగ్గర కానివన్నీ గూడా మనము ఈ విధంగా ఇన్సిడెంట్ రైజ్ చేసి తగిన అడ్రెస్ ప్రూఫ్ పెట్టామంటే సో, మనకది మారిపోతుందనమాట. ఇక సీఎఫ్ఎంఎస్‌లో ఈఎస్ఎస్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో గల వ్యక్తిగత వివరాలు, అడ్రెస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు వివరాల్లో అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత ఆహ్, డాక్యుమెంట్స్‌ను కాపీ అంటే స్కాన్ చేసి, కాపీ చేసి అప్‌లోడ్ చేస్తే అవి ఎస్‌టీఓలకు పంపబడతాయి. మనము మన ఎస్‌టీఓ గారిని కలిసి రెక్టిఫై చేయించుకోవాల్సయితే ఉంటుందనమాట. ఇక ఇటీవల సీఎఫ్ఎంఎస్‌లో కొన్ని అధికారులను క్రింది స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్‌లో మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్స్‌లో ఆర్ఎఫ్‌సి ఎర్రర్ ఆర్ నాన్ డిస్‌ప్లే ఆఫ్ టైల్స్ వంటి సాంకేతిక అంశాలను సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎర్రర్స్ ఏం లేకుండా. ఇక మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ, స్పౌస్ నేమ్ కరెక్షను లేదా నోట్ చేయడము, మొబైల్ నంబర్ ఎడిట్ చేయడం లేదా మార్చడం వంటి అంశాలు పీపీఓ మరియు పెన్షన్ రికార్డ్ ఆధారంగా మార్పు చేయవలసి ఉందని సంబంధిత ఎస్టీఓలకు పంపుచూ ఉన్నారు. ఇకపోతే ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత, పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్స్‌పై దృష్టి పెట్టడం లేదు. సో, మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటికి టైమ్ బౌండ్ యాక్షన్‌ను నిర్దేశించాలి అని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, ఏపీ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఇప్పటికే పలుమార్లు కోరియున్నప్పటికీ సరైన ఉత్తర్వులు రాలేదు. త్వరలోనే రాగలవనైతే ఆశిద్దాం. సో, ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల లిస్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్స్, జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లులు, పెన్షనర్ యొక్క అరియర్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇక పోలీస్ వాళ్ళకి ఎస్ఎల్స్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అరియర్ బిల్స్, తదితర బిల్స్ అయితే ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఏపీ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి తాజా సమాచారం, పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.